దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య రసవత్తర మ్యాచ్ జరుగుతుంది. భారత జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉంది. యువ క్రీడాకారులు భారత్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టు బలమైన బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ తో పాకిస్తాన్ జట్టును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందంటున్నారు. పాకిస్తాన్ బౌలింగ్, భారత్ బ్యాటింగ్ ఈ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇండియా పాకిస్తాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మంచి కిక్కిచ్చే మ్యాచ్ ఈ రోజు జరగబోతా ఉంది. ఈ మ్యాచ్ కోసం మొత్తం భారతదేశం అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. పాకిస్తాన్తో ఎప్పుడు ఇండియా మ్యాచ్ ఆడినా కూడా ఆ మజా అన్నది మనం సపరేట్గా చెప్పొచ్చు. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో రెవెంజ్ తీర్చుకునేందుకు ఈరోజు భారత్ అన్ని విధాలుగా సిద్ధమైంది. అటు బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ కూడా చాలా స్ట్రెంథన్ చేసుకుంది. అయితే విజయవాడలో ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించిన ఫీవర్ మొదలైంది. మొత్తం మధ్యాహ్నం నుంచి మ్యాచ్ చూసేందుకు అందరూ ఇప్పటి నుంచే ఏర్పాట్లంతా కూడా చేసుకుంటా ఉన్నారు. మరోవైపు యువ క్రీడాకారులందరూ కూడా ఈ రోజు జరిగే మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని చెప్పి వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది యువ క్రికెటర్లు ఉన్నారు, వాళ్ళు అడిగి మనం తెలుసుకుందాం. ఏంటి ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, ఎలా చూస్తారు? అది మొత్తానికి మనం చూస్తే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా కిక్ ఉంటుంది, చాలా ఎక్కలేని మజా వస్తుంది. ఈరోజు జరిగే మ్యాచ్ని ఎలా చూస్తారు? చాలా ఎగ్జైటింగ్గా చూస్తాం. విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్లో బాగా ఆడాలని కోరుకుంటున్నాం, ఇండియా గెలవాలని. అంటే ఒకవైపు పాకిస్తాన్ కూడా చాలా స్ట్రెంథన్ టీంతో ఈసారి వస్తూ ఉంది. అటు బౌలింగ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియన్ టీం నుంచి బ్యాటింగ్ నుంచి ఎవరు పర్ఫామ్ చేస్తారు, బౌలింగ్ నుంచి ఎవరు పర్ఫామ్ ఈరోజు బాగా చేస్తారు అనుకుంటున్నారు? ఇండియన్ టీం నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్ బాగా ఆడతారు అనుకుంటున్నాను. బౌలింగ్లో షమి, అక్షర్ పటేల్. మనతో పాటు ఆ కోచ్ కూడా ఉన్నారు, ఆయన అడిగి కూడా మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎక్కడ లేని కిక్ వస్తుంది, మజా వస్తుంది. ఈరోజు దానికి సంబంధించి మ్యాచ్ జరగబోతోంది, ఈ మ్యాచ్ ఎలా చూస్తారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మనకి ఎలాగా అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే అదొక ట్రెడిషన్ లాగా ఉంటుంది. అది దాయోధుల యుద్ధం అంటారు కదా, అదే జరుగుతుంది, ఎప్పుడు అదే జరుగుద్ది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ మీద మనకి ఎక్కువ చాలాసార్లు మనం గెలుచున్నాం. వరల్డ్ కప్లో కానీ లేకపోతే టోర్నమెంట్స్లో కానీ వాళ్ళ మీద మనమే హెడ్ టు హెడ్లో మనమే ముందు పైన ఉన్నాం. అది రెండు టీంలు స్ట్రెంత్ సేమ్ ఉన్నప్పుడు కూడా ఇండియా టీం చాలా స్ట్రాంగ్గా ఉంది, స్ట్రెంత్ అయ్యి ఉంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఫుల్ పర్ఫామ్ చేస్తాయని చెప్పి కూడా ఇక్కడ కోచ్ చెప్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఈరోజు చెప్పండి, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా కిక్ ఇచ్చే మ్యాచ్ అని కూడా చెప్పొచ్చు మనం. మధ్యాహ్నం మరి కాసేపట్లో జరగబోతా ఉంది. ఈ మ్యాచ్ను ఎలా చూస్తారు? యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ ఉంటుంది. అలాంటిది ముఖ్యంగా ఈ ఐసీసీ టోర్నమెంట్స్లో ఇండియాది మెజారిటీ పై చేయి ఉంది. 2017లో ఒక దీనిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాం. ప్రస్తుతానికి పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటే ఇండియా బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ కానీ బాగుంది. ముఖ్యంగా ఇది ఇండియా బ్యాటింగ్కి పాకిస్తాన్ బౌలింగ్కి ఒక రైవల్రీగా చూడొచ్చు. అది మొత్తం మీద ఈరోజు జరగబోయే మ్యాచ్ ఇండియా బ్యాటింగ్కి పాకిస్తాన్ బౌలింగ్కి రైవల్రీగా చూడొచ్చు అని చెప్తా ఉన్నారు. మరోవైపు రెండు టీంలు కూడా సేమ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు కూడా ఇండియా ఫుల్ ఫామ్లో ఉంది కనుక ఖచ్చితంగా ఈరోజు ఇండియా విజయం సాధిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న క్రీడాకారులందరూ కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఆర్కేతో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.